మనతో పాటు చెవెళ్ళ లోక్సభ సభ్యులు విప్పు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మాజీ ప్రధాని తుది శ్వాస విడవడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంది? ఎందుకంటే మీరు పార్లమెంటరీ మెంబర్గా ఇది రెండోసారి సార్. నాకు పెద్ద అనుబంధం లేదు, కానీ వారు ఒక గొప్ప ప్రొఫెషనల్ ఎకానమిస్ట్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ దేశాన్ని కొరకు, దేశ అభివృద్ధి కొరకు వాడుకున్నారు. అప్పుడు నిజంగానే దేశ గ్రోత్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉండే, ఒక్కొక్కప్పుడు 11% కూడా పెరిగింది. కానీ ముఖ్యంగా ఆయన ఎకానమిస్ట్ ఉండడం వల్ల దేశానికి లాభమైంది. ప్రైమ్ మినిస్టర్గా ఉండే, అవును కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఉండే, కానీ ఆయన ఎవరికి రాజకీయంగా ఎవరు విమర్శించలేదు. ఆయన రెస్పెక్ట్ కాపాడుకున్నాడు, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. అందుకే ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు మోడీ గారు అందరూ ఆయన రెస్పెక్ట్ చేస్తారు, అమిత్ షా గారు రెస్పెక్ట్ చేస్తారు. నిజంగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు నివాళులు తెలపాలి. కానీ నాకు ప్రత్యేకంగా అనుబంధం లేదు, ఎందుకంటే నేను రాజకీయాలు లేకుంటుంది, నేను ఓన్లీ చూస్తుంటే. ఆ నడుమ దేశం పెరిగింది, కానీ కొన్ని వెనక ముందు పోవాల్సి వచ్చింది రాజకీయాల వల్ల. ఆయన ఉద్దేశం చాలా మంచిగా ఉండే, కానీ రాజకీయ ఒత్తిడి వల్ల బ్యాంకులన్నీ నాశనమైనాయి. ఓ దిక్కు అభివృద్ధి మంచిగా అయింది, మొత్తము తన చేతిలోనే ఇడిచిపెడితే నిజంగానే చాలా అభివృద్ధి అవుతుందని నేను అనుకుంటున్నా. అదే సమయంలో ఎప్పుడైతే 10, 12, 11% పెరుగుతుందో ఎకానమీ, దేశానికి లక్షలాది కోట్లు బ్యాంకులు నష్టమైనాయి. ఇటువంటి వ్యక్తులకు, దేశానికి మంచి కోరుతున్న వ్యక్తులకు మొత్తం పవర్ ఇవ్వాలి. రాజకీయ నాయకులకు లొంగిపోవద్దు అని, లొంగిపోకుంటే చాలా మంచిగా ఉంటుండే. లొంగిపోవడం కాదు, డెమోక్రసీలో అట్లా ఒత్తిడి ఉంటాయి. అయితే మళ్ళీ ఆ ఎకనామిక్ పాలసీస్ ఎన్నో మంచి, ఐ థింక్ అప్పుడే అదేంది యూడిఐ ఐడెంటిఫైయర్స్, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్పుడే వచ్చింది అనుకుంటా కదా. సో ఎన్నో మంచి దేశానికి డెమోక్రసీని బలపరిచే బిల్లు అప్పుడు ప్రవేశపెట్టిండ్రు, పాస్ అయినాయి. ఓకే సార్, ఈ పార్లమెంటుకు సంబంధించి చూస్తున్నాం, మీరు సెషన్స్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పటికీ రాజకీయంగా కూడా ఒకటే చెప్తున్నారు, బీజేపీ ఏం తీసుకొచ్చింది 8 మంది ఎంపీలు ఉన్నారన్న క్వశ్చన్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది సార్. మీ పార్టీని ఎట్లా చూస్తారు? ప్రచారం ఏమని చేసుకోండి, మేమైతే గ్రౌండ్ లెవెల్ పని చేస్తున్నాం, పార్టీని బలపరుస్తున్నాము, మెంబర్షిప్ డ్రైవ్ అయింది. ప్రచారంలో బహుశా మేము జాస ఎక్కడ పెట్టలేదు, అందుకే దుష్ప్రచారం మా మీద బాగా అవుతున్నది. వాస్తవంగా మేము ఎంపీగా జిల్లాను రివ్యూ చేస్తాం. నేను నా జిల్లాలను, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ను రివ్యూ చేసినాము. మున్సిపాలిటీలు రివ్యూ చేస్తాము, ప్రతి డిపార్ట్మెంట్ను, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్కు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని వచ్చేది ఉంది, ఆ డబ్బులు చక్కగా ఖర్చు పెట్టిండ్రా, ఇవన్నీ కూడా రివ్యూ చేస్తాం సంఖ్యల ద్వారా. నేను రివ్యూ చేస్తే దిశ మీటింగ్లో 8 గంటల మీటింగ్ ఉంటుంది, పొద్దుగాల సాయంత్రం వరకు. అన్ని డిపార్ట్మెంట్లు, కలెక్టర్ గారు ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, కోఆపరేటర్స్ అందరూ ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ విషయాలు, ఆర్థిక పరిస్థితి వస్తే ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్రం ఇచ్చిన డబ్బుల వల్లనే నడుస్తున్నది, లేకుంటే అసాధ్యం. ప్రతి ఒక్కటి, ఉదాహరణగా నేను పార్లమెంట్ కాకముందు దిశ మీటింగ్ పెట్టిన వికారాబాద్ జిల్లాది, ఇంకా వికారాబాద్ జిల్లా, ఇంకా మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాది మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా కొన్ని రివ్యూ చేసినాము. నేను ఆర్థిక పరిస్థితి అడిగిన, మీకు వచ్చే మున్సిపల్ కమిషన్, మీకు వచ్చే ఆమ్దాని ఎంత? వికారాబాద్ ఉదాహరణ తీసుకుంటా, అన్నీ ఇదే పరిస్థితి. తాండూరు కానీ, లేకుంటే బడంగ్పేట్, మీర్పేట్, మణికొండ, అన్నీ ఇదే పరిస్థితి. శంకర్పల్లి, ఇవన్నీ సేమ్ పరిస్థితి. ఉదాహరణకే వికారాబాద్ తీసుకుంటున్నాం కానీ అన్నిటి సేమ్ పరిస్థితి. నేను అడిగిన, వికారాబాద్ మున్సిపాలిటీకి ఎంత ఆమ్దాని వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వచ్చేది ఉంది, తర్వాత ఎంత వస్తుంది, తర్వాత మీకు అప్పులేని ఉన్నాయి, బిల్లు కట్టాలి కదా వాళ్ళు. అయితే ఈ ఫలానా సంఖ్యలు చెప్పిండ్రు. వికారాబాద్కు 9 కోట్ల ఆమ్దాని. ఎక్కడి నుంచి అంటే, ప్రజలు వికారాబాద్ ఉన్న వాసులు ఇంటి ట్యాక్స్ కడతారు కదా, అది
అక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ 2 కలిపి 9 కోట్లు వస్తుంది. దీనికి సాధారణంగా మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్లు, నేను అప్పుడు 14 ఉన్నప్పుడు 10 కోట్లు ఎక్కువ కూడా ఇచ్చింది. అయితే 9 కోట్లు ఆమ్దాన్ ఉంటే హౌస్ రెంట్లు, హౌస్ ట్యాక్సు, ట్రేడ్ లైసెన్సు 9 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 2 ఏళ్ళ సరి 0, 1 పైసా లేదు. కేంద్రం నుంచి 6 కోట్లు వచ్చినాయి, ఇంకా 6 కోట్లు వచ్చేద్దున్నది అమృత్ స్కీమ్ కింద. కేంద్ర ప్రభుత్వం ఇంకా 3 కోట్లు ఇస్తారు, 1-2 నెలలు ఇస్తారు. అది 15 ఫైనాన్స్ కమిషన్. అంటే 9 కోట్లు ప్రజలు కడుతున్నారు, 9 కోట్లు ఇది ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు కాదు, రెంటు, అదేంది ఇంటి ట్యాక్స్లు. అయితే ఏమన్నట్టు వికారాబాద్ నడిచేది మొత్తము ప్రజలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం, కానీ రాష్ట్ర ప్రభుత్వం 0, ఎగ్జాక్ట్ 0. ఇవ్వడని ఏమని చెప్పినా అది చూస్తా, సంఖ్యలు చూపెడితే మీరు అడుకోండి, 1 పైసా వస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి నడుస్తున్నాయి. అదే కాక వికారాబాద్ మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంకా 9 కోట్ల అప్పు ఉన్నది. అటువంటి పరిస్థితుల వాళ్ళకు ఏ సంఖ్యలు ముంగట పెట్టుకొని చెప్తుండ్రు, ఏదో తెలియక చెప్తుండ్రా, తెలిసి దుష్ప్రచారం చేస్తుండ్రా, ఎవరు చేస్తుండ్రు. దాని తర్వాత పార్లమెంట్లో కూడా ఇదే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లల్లా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఉంటాయి. 70 కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఎట్లా ఉన్నాయంటే 70%, 60% మేము ఇస్తాం, మీరు 40% ఇవ్వాలి. ఎంఎన్ఆర్ఈజీ ఇది మేము 75% ఇస్తాం, మెటీరియల్ కాంపోనెంట్ ఇది 25% మీరు ఇవ్వాలి. ఎవరు కానీ వీళ్ళ దగ్గర 25 పైసలు లేకుంటే ఆ మొత్తానికి రద్దు అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తము. ఇప్పుడు చెప్పండి, ఎన్లైనా ఛాలెంజ్ చేస్తాను, ఈ రోజు నడుస్తుందంటే రాష్ట్రము, రైతులు, ఊర్లు నడుస్తున్నాయంటే అది మొత్తము ప్రజల కృషి, ప్రజల చెమట, కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే నడుస్తుంది. కానీ అదే కాక ఇంకా చెప్తాను, ఎందుకంటే ఈ దిశ మీటింగ్ల తర్వాత నేను పార్లమెంట్ పోయినా, పార్లమెంట్లో నేను విప్ ఉన్నా. విప్ అంటే గంట ముందు పోవాలి, మొత్తం దినం మొత్తం కూర్చోవాలి. అయితే ఈసారి మొదలంటే అటెండెన్స్ వేసి ఇంట్రెస్టింగ్ ఏమైనా డిస్కషన్స్ ఉంటే ఉండేది, క్వశ్చన్ అవర్లు ఉండేది, తర్వాత మంచిగా బయటికి పోయేది, వచ్చేది, అందరు కలిసేది. ఇప్పుడేమో ఉండాలి. అయితే అనుకుంటూ ఒక పని నేను మంచిగా చేస్తున్నా పోయినసారి కంటే. క్వశ్చన్ అవర్ అని ఉంటుంది. క్వశ్చన్ అవర్లో మొదలు నాకు క్వశ్చన్ ఉంటుండేది, 2-3 క్వశ్చన్స్ అడిగేది, ఇంట్రెస్టింగ్ ఉంటే ఉండేది, లేకుంటే ఇప్పుడేమో మొత్తం ఉంటా. నేను అడిగిన ప్రశ్న ఎప్పుడో ఒకసారి వస్తాయి, కానీ ఇతరులు అడిగిన ప్రశ్న అన్నీని వారి సమాధానాన్ని తీసుకుంటుంటే నా కన్ను తెరిచినాయి. నాకు తెలియని ఎన్నో నాకు డేటా వచ్చింది. వీళ్ళు అంటుండగా తెలంగాణ కానీ ఎవరో రాజస్థాన్ అని అడుగుతాడు, యూరియా ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తున్నా అని అడుగుతారు. అలా మన తెలంగాణ నెంబర్ ఉంటుంది కదా, మేము అనుకుంటే తెలంగాణకు తక్కువ ఇస్తున్నా, అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తున్నాం. యూరియా కాదు, ఏదన్నా ప్రతి ఒక్కటి. నేను ఉదాహరణ కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ గవే పార్లమెంట్ అయిపోయింది, గదే చదువుతున్నా, ఇంత కట్టున్నాయి సమాధానాలు. ఇవి కొన్ని ఉన్నాయి. ఇదేంది బోలా సింగ్ గారు అడిగినరు, ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్ అనుకుంటా. ఆయన డిఏపి ఇంకా ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తుండ్రు, ఇవి ఉన్నాయి సంఖ్యలు, ప్రతి రాష్ట్రం వైజ్ ఉన్నాయి. ఇవి ప్రతి ఏడాది ఉన్నది. ఇది ఈ లేటెస్ట్ తీసుకున్నాము 2023-24 ఇప్పుడు తెలంగాణకు యూరియా డిమాండ్ ఏమో 19, దాదాపు 19 కన్నా కొంచెం తక్కువ ఉన్నది. 18.94 lakh మెట్రిక్ టన్స్ ఉన్నది. అవైలబిలిటీ కేంద్రం నుంచి దానికంటే అవసరమైన దానికంటే ఎక్కువ 23, కానీ వాడుకున్నది 19. సరే, ఇది మంచిగా అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉండే, మనము అవసరం ఉన్నంత వాడుకున్నాం, మంచిది. కానీ ఇది వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ తక్కువ చూస్తాము. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్రం కదా, ఉత్తరప్రదేశ్ జనాభా తెలంగాణ కంటే 6 ఇంతలు ఎక్కువ. అంటే వాళ్ళకి 6 ఇంతలు ఎక్కువ రావాలి కదా, రాలేదు. ఎంత వాళ్ళకి ఓన్లీ కేవలం 74 మెట్రిక్ టన్ను. అంటే జనాభా ప్రకారంగా, రైతు ప్రకారంగా, ఎకరాల ప్రకారంగా ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మనకు వచ్చింది. సరే, గుజరాత్ అని వీళ్ళు మొత్తుకుంటారు. గుజరాత్కి ఎంత వచ్చింది? 24. ఆడ జనాభా పెద్ద రాష్ట్రం మనకంటే. అయితే దీన్ని చూస్తే ఏ రాష్ట్రం చూసినా, ఆంధ్రప్రదేశ్ చూద్దాము, ఆంధ్రప్రదేశ్ 15 వచ్చింది, 14.99, మనకు 17. ఎక్కడ ఇది ఓన్లీ డిఏపికి సంబంధించి. తెలంగాణకు తక్కువ వచ్చినాయా, దీంట్లో రాలేదు, ఎక్కువ వచ్చినాయి. 2 ఏమీ వస్తలేవు ఒకటి, ఇంకోటి అన్నీ ఉత్తరప్రదేశ్ యూపీకి పోతున్నాయని ఒకటి. 2 కూడా తప్పులు, దుష్ప్రచారం. వేరే చూద్దాం,
కుసుమ్, ఇది సింపుల్. కుసుమ్ అని ప్రధాన మంత్రి కుసుమ్ అంటే మన సోలార్ ఇవి పెడతారు కదా, సోలార్ పంపులు రైతులకు. అన్నిట్లో ఎక్కడ ఎక్కువ వచ్చినాయి? ఇగో ఇది చూడండి, ఇది మొత్తం అన్ని రాష్ట్రాలే. తెలంగాణకి ఎన్ని వచ్చినాయా? 4,000 వచ్చినాయి, 28,000 వచ్చినాయి. వేరే రాష్ట్రాలు యూపీకి ఎన్ని వచ్చినాయి? 151, 12,000 ఒకటి. గుజరాత్కి ఎన్ని వచ్చినాయి? కొంచెం ఎక్కువ వచ్చినాయి, ఈడ శాంక్షన్ ఎక్కువ వచ్చినాయి. సో కానీ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మనకే వచ్చింది, ఏదో ఒకటి రెండు ఇచ్చేసి. తర్వాత ఇది లవ్ కృష్ణదేవరాయలు సీఎం రమేష్ ఇంకో ప్రశ్న అడిగిండ్రు. ఈ ప్రశ్న ఎవరు అడిగి? ఇందులో చూడండి, ఇందులో నేను అన్ని ఆన్సర్ పెట్టుకున్నా. ఇది ఏంది? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏ రాష్ట్రానికి ఎక్కువ శాంక్షన్ చేసిండ్రు? తెలంగాణకు 1 2 3 4 1 2 5 ఏళ్ళల్లో 746 కోట్లు శాంక్షన్ చేశారు వర్కింగ్ ఉమెన్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడే. ఎక్కడ పోయినాయి పైసలు? కాళేశ్వరం పోయినా ఎక్కడ పోయినా తెలియదు, కానీ పైసలు అయితే 750 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. చూద్దాము. తమిళనాడుకి ఎంత? 300, 500. మధ్యప్రదేశ్కి ఎంత? ఓన్లీ 200 కంటే తక్కువ. గుజరాత్కి ఎంత? 100 కోట్లే, 110 కోట్లు. అయితే ఆంధ్రప్రదేశ్కి ఎంత? 160. అందరికంటే ఎక్కువ మనకే శాంక్షన్ చేసిండ్రయ్యా. ఇది వర్కింగ్ ఉమెన్స్. ఈ పైసలు ఎక్కడ పోయినాయి నన్ను అడగకు. అది కాళేశ్వరంకి పోయినాయా, ఇంకెక్కడ పోయినాయా, ఫామ్ హౌస్కి పోయినాయా నాకు తెలియదు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ అయితే పెద్ద నేను ఎక్కువ గొప్ప చూడలేదు. ప్రతి 5 ఏళ్ళ ఇది చూద్దాం. ఏది చూసినా ఎలక్ట్రిఫికేషన్, ఇందులో కూడా తెలంగాణకు ఎంత వచ్చినాయి, మేఘాలయకి ఎంత వచ్చినాయి, డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇందులో. హైవేలు అయితే మ్యాక్సిమం తెలంగాణకు. జవహర్ నవోదయాలు మొత్తం మొన్న వచ్చినాయి. 27 దేశం మొత్తం ఇస్తే 27 9 తెలంగాణకు వచ్చినాయి. అన్నిట్లకు ఇక్కడనే. సో అన్ని దుష్ప్రచారం, ఏమి ఇస్తలేరు. ఈరోజు నడుస్తుందంటే అని ఇది వాస్తవం కూడా. ఎందుకంటే వీళ్ళ దగ్గర పాత అయినా చిప్ప పెట్టిపోయి మొత్తం దోసుకున్నాడు. తండ్రి కొడుకులు కుటుంబం అయితే దోసుకున్నారు. ఎంత దోసుకున్నా అంటే అది లక్షలాది కోట్లు. నేను అనుకుంటే హిస్టరీలో ఎవరు దోసుకోలేదు. ధనిక రాష్ట్రం అని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల లోన్ చేసిండ్రు. అంతే అనుకుంటే ప్రతి పుట్టల నుంచి ఒక్కొక్క పాము వెళ్తుంది, ప్రతి డిపార్ట్మెంట్లో లాస్ చూపెడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, సివిల్ సప్లైస్లో 20,000 కోట్లు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇప్పుడు ఆ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, మన వరదలు వచ్చినాయి కదా, డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉన్నాయి, ఎక్కడున్నాయి తెలియదంట. అంటే అప్పుడప్పుడు ఇంట్లో మనం వాలెట్ పెట్టి మర్చిపోతాం కదా, అరే అక్కడ పెట్టినా. గట్లా కేసీఆర్ ఆ ప్రభుత్వము పైసలు ఎక్కడ పెట్టుండంటే ఎవరు తెలుస్తలేదు ఎక్కడ పెట్టిండని. అప్పుడు ఆ ఎస్యూవీలో అదేంది ఆ పెద్ద బండ్లు అయితే అక్కడ విజయవాడలో పెట్టిండట. ఇవి ఎక్కడున్నాయి? సరే, అప్పుల పాలు చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 1,00,000 కోట్ల లాస్ ఉన్నాయి. డిస్కామ్లో ఏదైనా పైసలు లేవు. డిస్కామ్లోకి ఎవరు పైసలు ఇస్తున్నాయా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. ఈ బ్యాంకులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులు. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే పాతోడు నాశనం చేసిపోయిండు, కొత్తోడు చిప్పున్నది. మళ్ళా ఇది ఇస్తా అది ఇస్తా అని ఏమిచ్చిండు? ఏమీ ఇవ్వలేదు. కొంతమందికి సగం మందికి ఇచ్చిండు, సగం మందికో 40% రుణమాఫీ ఇచ్చిండు, మహిళలకు బస్సు ఇచ్చిండు. ఇంకేమన్నా ఇచ్చిండా? తుల బంగారం ఇచ్చిండా? నిరుద్యోగుల పైసలు ఇచ్చిండా? లేదు. మళ్ళీ వీళ్ళకి ధైర్యం ఉంది ఏంటంటే మేమేమి ఇస్తలేదంట. నిజంగానే బిడ్డ ఇట్లా మాట్లాడితే, నేనే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే తప్పక మద్దతు చేస్తా, కానీ బిడ్డ ఇట్లా మాట్లాడితే ఒక్క పైసను. అప్పుడు ఆర్టీసీ బస్సులో డీజిల్ పోస్తందుకు పైసలు ఉండేవి, సీఎం కాన్వాయ్లో డీజిల్ పోస్తందుకు పైసలు ఉండేవి, ఇక్కడ కరెంట్ కొరకు పైసలు ఉండేవి, ఏం కొరకు పైసలు ఉండేవి. మద్దతు చేస్తున్నా, మీరు చేస్తున్నారు, ఇంకొంచెం చేయమని అడగాలి. మీరు ఏం చేస్తున్నారని చెప్పకండి. కానీ ఇక్కడ మాత్రం మీరు ఏం చేస్తారని అంటున్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం కేంద్ర మంత్రుల్ని, ప్రధానితో కానివ్వండి, హోంమంత్రులు భేటీలు అవుతున్నారు, ఫండ్ ఇవ్వమని అడుగుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? రాజకీయ చిత్రత అంటారా దాన్ని? అవును, ఫండ్ అడగమని అడుగుతున్నారు, కరెక్ట్. అక్కడ అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇష్టం బంద్ చేస్తాయి. కానీ మీరు దుష్ప్రచారము, అబద్ధాలు బంద్ చేయండి. ఇక్కడ అది మంచిదే, మేమే చెప్తున్నాం. మీరు వచ్చి అడగని మేము కూడా అడుగుతున్నాము. మన రోడ్ల కొరకు మేము నేషనల్ హైవేసే కాక సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఉంటుంది, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఉంటుంది. వీటి కింద నేను ఇస్తున్నా. నేను కాంగ్రెస్ లీడర్లను కూడా తీసుకుపోతున్నా. మీరు కూడా రాండి, తీసుకోయినా నితిన్ గడ్కరీ గారిని కల్పించిన
మంచిది, అభివృద్ధి కొరకు కలిసి పనిచేద్దాము. కానీ మేము ఇస్తుంటే మీరు ఏమి ఇస్తామని అబద్ధాలు చెప్పకండి. అయితే అది చేస్తే మేము మిమ్మల్ని తీసుకోము, మేము ఎంకరేజ్ చేయము. రోడ్లు అన్నారు కాబట్టి ఒకటి సార్, చెవెళ్ళకు సంబంధించినటువంటి రోడ్డు మన్నెగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ అయింది, పనులు ప్రారంభమైన గతంలో మీరు చెప్పారు. మొన్న అసెంబ్లీ వేదిక దాని గురించి చర్చ కూడా వచ్చింది అక్కడ యాక్సిడెంట్ కావడం వల్ల. ఇంకా రోడ్డు పనులు స్టార్ట్ కాలేవని చెప్పి మాజీ మంత్రి చెప్తున్నారు. అక్కడ ఇంకా కేవలం అక్కడ ఉన్నటువంటి గడ్డిని తీస్తున్నారు. ఎన్జిటీలో కేసు ఉంది, ఆ కేసు పూర్తి కాలేదని అంటున్నారు. ఏం సార్ దాని స్టేటస్ ఏంది ఆ రోడ్డు? కరెంట్ స్టేటస్ ఎన్జిటీలో కేసు అయిపోయింది. జడ్జ్ రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ పెట్టిండు. అయితే ముఖ్యంగా నేను దీని మీద వీడియోస్ చేసిన. టెక్నికలీ ఇది రిచ్ లైన్ రోడ్డు, వెనకట్ ఉన్నది, వెనకట నిజాము అదేంది వికారాబాద్ సమ్మర్లో చల్లగా ఉంటుందని హాలిడేకి పోతుండే, అందుకే ఆ వంకర్ తింకర్ రోడ్ కట్టిండ్రు. ఇప్పుడు హైవేస్ అంటే చక్కగా ఉండాలి, దాన్ని అట్లా చక్కగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. అప్పుడు నేను ఇప్పుడు బుర్ర నరసయ్య గౌడ్ గారు, నాగేష్ గారు, ఇంకా జితేందర్ రెడ్డి గారు అప్పుడు ఉండే మేమందరం కలిసి ఎన్నో రోడ్లు తీసుకొచ్చినాం. అన్ని రోడ్లు అయిపోయినాయి కానీ మొదలు కూడా పెట్టలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒత్తిడా ఏదో. అయితే అప్పుడు తీసుకొచ్చిన రోడ్లు అంతటా 80, 90, 100% అయిపోయినాయి. అన్నీ వేరే జిల్లాలలో హైవేలు. ఇది అసలు మొదలైతలేదు. 5 ఏళ్ళు ఇప్పుడు మొదలవుతుంది. నేను మళ్ళీ వచ్చి నేను తీసుకొచ్చి నేను ఖతం చేస్తాను ఉన్న వరకు. కానీ ఆ ఎన్జిటి కేసు రిజర్వ్డ్ ఉన్నది జడ్జ్మెంట్ కొరకు. అండ్ ఇది కాగానే ఇమీడియట్లీ మొదలవుతుంది. అండ్ ఆల్రెడీ పనిచేస్తున్నాను. మరొక పక్క నేను ఇది రివ్యూ కూడా చేసినాను. అలైన్మెంట్ తప్పు ఉన్నది. ఎందుకంటే వీళ్ళు భూస్వీకరణ వారి రియల్ ఎస్టేట్కి అనుకూలంగా చేసిండ్రు. అయితే ఇది భారతదేశం అన్నిట్లో ఫస్ట్ ఓంకర్ తింకర్ హైవే అవుతుంది. అయినా నేను ప్రజలకు చెప్పిన నేను మళ్ళీ రియలైన్మెంట్ చేస్తామంటే మళ్ళీ 5 ఏళ్ళు అవుతుంది. ఇట్లా చేయండి, కానీ కొంచెం ఎక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయో అవి చక్కగా చేయమని చెప్పిండ్రు. అయితే నేను ఓ రోజు నన్ను అరెస్ట్ చేసిండ్రు. ఈ కొడంగల్ కలెక్టర్ మీద దాడి సందర్భంగా హౌస్ అరెస్ట్ చేస్తే ఆ రోజు మొత్తం దినము అందరు చేవల్ల నాయకులను అందరి పార్టీలకు అతీతంగా ఇంటికి పిలుచుకొని ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీస్ అందరినీ పిలుచుకొని పెద్ద మీటింగ్ పెట్టి అది నిర్ణయం తీసుకున్నాం. ఇట్లనే కొనసాగి మళ్ళీ దీన్ని చక్కగా చేస్తాం, మళ్ళీ డీలే అవుతుంది. అందుకే 2 స్పాట్లు, అది కూడా మునుగుమాల కంచెల, అంటే గవర్నమెంట్ ల్యాండే ఉంటుంది, ప్రభుత్వ భూమి ఉంటుంది, రైతుల అక్విజిషన్ కూడా అలక అవుతుంది. ఆ 2 జాగాలు తప్ప తక్కిందే చేయాలి. ఇంకో పక్క రాష్ట్రంలో చూస్తున్నాం గత 15 రోజుల నుంచి ఒకటే అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక హీరో తొక్కేసలాటలో ఒక మహిళ చనిపోయింది. వాళ్ళ బాబు చికిత్స పొందుతారు. దాని మీదే రాజకీయం అంతా కూడా రంగు పులుముకుంది. నిన్న సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా కొంతమంది అటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు, మంత్రులు కూడా ఉన్నారు. అట్లా దాన్ని ఎట్లా వస్తారు సార్? ఎందుకంటే మీకు కూడా కొంత రిలేషన్ ఉంది ఇండస్ట్రీకి సంబంధించి కూడా. ఇండస్ట్రీ కాదు, డైరెక్ట్ రిలేషన్ అవుతారు. ఎందుకంటే రామ్ చరణ్ గారి కసినే అవుతారు కదా. అట్లా అల్లు అరవింద్ కూడా నాకు తెలుసు. ఎందుకన్నా దీని వెనక ముఖ్యమంత్రి ఉండా పోలీస్ ఓవర్ ఎంతూజియామా నాకు తెలియదు, కానీ ఇటువంటి ఘటన ఎన్నో జరుగుతాయి. అండ్ నేను ఆ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండే ఈ ఘటన జరిగినప్పుడు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను అప్పుడే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసినాను, ఏమైనా కావాలన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవాలన్నా అంటే మీ ఇష్టం అన్నారు. కానీ ముఖ్యమంత్రి నాకు కలవలేదు. కానీ కరెక్టే, తిరిగి స్ట్రిక్ట్ చూస్తే అవును అది కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు, కానీ ఇంత కఠినమైన చర్య తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే అందరు మీరు తీసుకోవాలి. ఇప్పుడు జయలలిత గారు ఎక్కడనో కావేరీనో ఎక్కడనో పోతే ఎంతోమంది చచ్చిపోయినరు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఇట్లా పడుతుంది, ఎంతోమంది చచ్చిపోయి అప్పుడు రాజకీయ నాయకులను తీసుకున్నా. ఈయన మీద ఇది కావాలని ఇంటెన్షన్ చేసినా చేయలేదు. సరే నేను కార్లో పోతున్నావు, యాక్సిడెంట్ జరిగింది, నేను పోయినందుకు ఇంటెన్షన్ అయితే చేయలేదు కదా. అయితే యాక్సిడెంట్ జరిగితే నా నేరమా? కాదు, ఇది యాక్సిడెంట్ తప్పకైంది. దీంట్లో అందరి పాత్ర ఉన్నది. ఇంత ప్రత్యేకంగా అవును సినీ స్టార్ ఉన్నా ఆయన చట్టం ప్రకారంగా సాధారణ వ్యక్తే. కానీ రాజకీయంగా చూస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. దానికి నాకేమి ఇబ్బంది లేదు. కానీ అసెంబ్లీలో మాట్లాడడం కూడా రాజకీయంగా చాలా చర్చనీయాంశం. అసెంబ్లీ వేదిక కూడా సీఎం మాట్లాడడం ఏంటి ఈ చర్చ, ఒకవైపు సభను తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. మీరు విన్నారు సార్ అసెంబ్లీ స్పీచ్? నేను కొంచెం విన్నా, కానీ అది పెద్ద ఇష్యూ అయితే మాట్లాడవలసి వస్తుంది. అది నాకు దాని గురించి పెద్ద వ్యతిరేకత ఏం లేదు. అది పెద్ద ఇష్యూ అయితే మాట్లాడవలసి వస్తుంది. అయితే కానీ ముఖ్యంగా ఏంటంటే ఇంత కఠినమైన చర్య తీసుకోవాలని. ఇంకోటి రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుంది. దాని గురించి మాకేం
పట్టింపు లేదు, వాళ్ళని నష్టం చేసుకుంటే. పార్టీ పరంగా వ్యక్తిగతంగానే మీరు దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటే మాటలు. అదే ఇది ఓవర్ ఎంతూజియామ్ అనుకుంటా. తప్పు జరిగింది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, అది ఎంతోమంది చనిపోయినరు అప్పుడు రాజకీయ నాయకుల వల్ల, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా అని. తప్పు జరిగింది, కానీ ఇంత కఠినమైన ఇది తీసుకోవాలని అవసరం లేదు. అండ్ తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి. ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎన్నో కారణాల వల్ల, పోలీస్ నిర్లక్ష్యం వల్ల, గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది చచ్చిపోతున్నారు. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుని ఎప్పటిలోపు చూడొస్తారు తెలంగాణ బీజేపీ? నెక్స్ట్ మంత్ అని మొన్ననే మీటింగ్ అయింది, వచ్చే నెల జనవరిలో అవుతుందని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది అసలు అభివృద్ధికి చేసేటువంటి డబ్బులన్నీ కూడా కేంద్రం ఇస్తుంటే, కేంద్రానికి సంబంధించి కూడా మళ్ళీ ఏమి ఇవ్వట్లేదని చెప్పి ఏ విధంగా బ్లేమ్ చేస్తారని ప్రశ్నిస్తూనే, కావాలంటే లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాము రండి అని చెప్తూనే, మరొక పక్క మొన్న జరిగినటువంటి గత 15 రోజుల్లో జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి కక్షపూరితం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రభుత్వానికే నష్టం చేకూరుతుంది. ఒకవేళ అటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సింది అందరి మీద, ఎందుకంటే సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులకు సంబంధించి కూడా కాస్త తప్పిదాలు జరుగుతుంటాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే, మాజీ ప్రధానికి సంబంధించి తనకు అంత అనుబంధం లేకపోయినప్పటికీ ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయామని చెప్పి కూడా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.